బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మిత్రులారా, ప్రతి ముస్లింకు కూడా, ముస్లిం అనగానే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎందుకు మాటికి చెప్తున్నానంటే ప్రతి సందర్భంలో చెప్తాను ఈ విషయాలు. ఇస్లాం అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి, ఎందుకంటే ఈ పదాలు ఏదైతే ఉన్నాయో, ఇస్లాము, ముస్లిము, అల్లాహ్ అని ఈ పదాలు ఏదైతే ఉన్నాయో మనిషికి ఒక రకంగా ఒక హర్డల్, ఒక అడ్డు మాదిరిగా కనబడుతూ ఉంటాయి. ఇది పలానా వారికి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు, అల్లా వాళ్ళకు సంబంధించింది, ముస్లిం అంటే ఒక కేటగిరీ, ఒక మొత్తము. సో ఇవన్నీ పదాలు మాత్రమే సోదర మహాసల, అరబీ పదాలు అంతే. అరబీ పదాలు ఎందుకు మనం పలకాలండి అంటే ఒక యూనిఫామిటీ కోసము, ఒక సమానత్వం కోసము దైవం పెట్టినటువంటి విధానం తప్పించి ఇవి పలికితేనే ముస్లిం అవుతాడని అంత మాత్రం కూడా కాదు. ముస్లిం అంటే దైవ విధేయుడు, దైవాన్ని నమ్మేవాడు, దైవభీతిపరుడు, పరుల మంచిని కోరేవాడు. ఇంకా చెప్పాలంటే ఎందుకంటే అద్దీను నసీహ అన్న ప్రవక్త, ధర్మం అంటే ఇతరుల మంచిని కోరడమే అన్నారు. ఇతరుల మంచిని కోరేవాడే ముస్లిం అంటే. సోదర మహాశిలారా, ఈ దైవము ఏం చేశాడు అంటే 5 పూటలా కూడా ఒక ఆరాధనను తప్పనిసరి చేశాడు. ఎందుకు నేను చెప్పాను, నేను ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాపంచిక వ్యామోహం నుండి, ప్రాపంచిక తలుకు బిళుకుల నుండి రక్షించడం కోసం దైవం పెట్టినటువంటి ఒక ఏర్పాటు. ఇందులో 3వ నమాజ్ పేరు ఉంటుంది, 3వ నమాజ్ ఉంటుంది. అది ఎప్పుడంటే సుమారు చూడండి, సూర్యాస్తమయం ఏదైతే ఉంటుందో దానికంటే ఒక గంటన్నర ముందు అన్నమాట. దీన్ని అసర్ నమాజ్ అంటారు, సెంట్రల్ నమాజ్ అంటారు, సలాతుల్ ఉస్తా అంటారు, సెంట్రల్గా ఉండే మధ్యస్థ నమాజ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నమాజ్ కూడా ఇది. ఎందుకంటే మనిషి చాలా బిజీ అయిపోయినటువంటి పరిస్థితి, లేకపోతే ఈ లేకపోతే ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎలాగో చాలా బిజీగా ఉంటుంది, ఆ టైంలో చాలా బిజీగా ఉంటారు, ఎండింగ్ టైం కాబట్టి. అలాగే వ్యాపారం అనుకోండి, మనిషి కాసేపు విశ్రమించి మళ్ళీ తిరిగి వ్యాపారానికి వెళ్ళే సమయం అది. ఈ విధంగా అందరూ కూడా బిజీ అయిపోయే సమయం అన్నమాట. ఆ సమయంలో కూడా దైవము వీళ్ళు ఎంత బిజీలో కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి ఆ నమాజ్ పెట్టడం జరిగింది. దీన్ని అసర్ నమాజ్ అంటారు. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మంతరక సలాత్ నసర్ ఫకత్ హబిత అమలుహు అన్నారు. అంటే ఎవరైతే ఈ నమాజ్ను సరే 4 పూటలు చేస్తున్నారో, ఒక్క పూట మానేస్తే నష్టం ఏంటి అని చెప్పేసి మానేశారనుకోండి, దైవ ప్రవక్త మీ ఆచరణలన్నీ కూడా నాశనం అయిపోతాయి, జాగ్రత్త. ఆ నమాజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దైవం మన నుండి ఒక బెస్ట్ని కోరుతున్నాడు తప్పించి అన్నీ ఇచ్చేసింది మిగిలింది ఆయన కోరడం లేదు. ఏమండి, పనికిరాని దైవ ఖురాన్లో చెప్తాడు, దైవ మార్గంలో ఇవ్వడానికి పనికిరానివి మీరు తీయడానికి ప్రయత్నం చేయకండి అంటారు. మనం కూడా చూడండి, పనోళ్ళకి వాళ్ళకి అన్నీ విడిచిపెట్టేసి ఇది ఎందుకు పనికిరాదు కదా వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. చూసారా, ఒకరు మనకి బెస్ట్ ఏ విధంగా ఇవ్వాలని మనం కోరుకుంటామో ఇతరులు కూడా అదే విధంగా కోరుకుంటారు. ఆ హక్కుదారులు కూడా, దైవం ఇంకా హక్కుదారుడు, ఆయనకు మనం బెస్ట్ ఇవ్వాలి. కాబట్టి అన్ని నమాజులు గొప్పవి. అసర్ నమాజ్ అనేది చాలా జారిపోయే నమాజ్ అనమాట. మన నుండి టక్ అని చెప్పేసి జారిపోతూ ఉంటుంది, చేపలాగా. దాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే ఇంపార్టెంట్ అయినటువంటిది జారిపోయేది ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఒడిచిపట్టాలి. కాబట్టి సోదర మహాశిలారా, 5 పూట్ల నమాజులు చాలా ముఖ్యము. ఇందులో మధ్యస్థ నమాజ్ ఇంకా ముఖ్యము. దైవం మీకు నాకు మనందరికీ కూడా ఈ నమాజ్ను ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.